చెడు వ్యసనాలతో నేను ఫిల్ అవుతూ వచ్చాను. గెజెట్ ఆఫీసర్ హోదాని పొందుకున్నాను. ఆ విశ్వాసం సో అయ్యప్ప స్వామిని నమ్ముకున్నాం కదా, ఇలా ఎందుకు జరగాలి అనే ప్రశ్న మేమెవరం వేయలేదు. ఇదంతా మత మార్పిడి వ్యవస్థ అని నమ్మేవాడిని. అప్పుడు సౌదీ అరేబియాలో కూడా గవర్నమెంట్లో అక్కడ నేను ఇంజనీర్గా జాయిన్ అవ్వడానికి అక్కడికి వెళ్ళాను. ఇండియాలో ప్లేట్లు, గ్లాసులు, బియ్యం పంచి మీరు మతాలు మార్చారు. ఐ ఫాల్ ఇన్ లవ్ విత్ గాడ్. అలా అక్కడ కూడా దేశ బహిష్కరణ ఎక్స్పీరియన్స్ చేసి నేను బయటకు వచ్చాను. కానీ నేను రికార్డులోనే చెప్తున్నాను, నాకంటూ ఒక మరణం సంభవిస్తే అతను ప్రభు కొరకే చనిపోయాడు అనే సాక్ష్యం కావాలి సార్. సువార్తే లేని దేశాలు 57 ఉన్నాయి భూమి మీద. ఏ దేశాలలో సువార్త అందలేదో ఆ దేశాల్లో సువార్త వెళ్ళాలని అలా పడి నేను టర్కీ, ఈజిప్ట్, ట్యునీషియా ఇలాంటి దేశాలకు నేను మిషనరీ ప్రయాణాలు చేస్తూ కొన్ని వేల మందిని కూడా మిషనరీ ప్రయాణాలు చేయడానికి తర్ఫీదునిస్తూ ఒక 100 మంది మిషనరీలు పంపించిన సంఘాన్ని చూపించండి. 100 మంది కాదు, మా సంఘం నుంచి 2 మిషనరీలు పంపించామని చూపించండి. ఈ దర్శనం కలిగిన దైవజనులు తెలుగు రాష్ట్రాల్లో లేరని చెప్పాలి. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. ఆమేన్. మరొక అద్భుతమైన సాక్ష్యంతో మీ ముందుకు రావటానికి దేవుడు మనకు చూపిన కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అయితే మనతో ఉన్నటువంటి సహోదరులు చాలా మంది మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో కొన్ని పోస్టుల ద్వారా, అలాగే వారి యొక్క సాక్షి జీవితాన్ని కూడా చాలా మంది చూశారు. మన సేవకులు అంటూ ఉంటారు కదా, అంటే నిజ దేవుణ్ణి తెలుసుకోవాలి అంటే డబ్బన్నా పోవాలి, జబ్బన్నా రావాలి అంటారు. కానీ బ్రదరు ఒక ఉన్నతమైన ఉద్యోగంలో ఉండి, అంటే వారు ఇంజనీర్గా చేస్తున్నారు, అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ ఏ వ్యక్తి కూడా దేవుడు అనేటువంటి ఒక మూడో కోణంలోకి ఎవరూ రారు. మరి దేవుణ్ణి ఎందుకు ఎరగవలసి వచ్చింది? పోనీ వారు ఏమన్నా పుట్టుకతోనే క్రైస్తవులు అనుకుంటే అనుకోవచ్చు, కానీ వారు అన్ని కుటుంబాలు వారు దేవుణ్ణి ఎలా తెలుసుకున్నారు, వారి యొక్క జన్మస్థలం, వాళ్ళ అమ్మ నాన్నగారు ఏం చేసేవారు తెలుసుకొని వారి రక్షణ సాక్ష్యాన్ని కూడా తెలుసుకున్నారు. బ్రదర్ వందనాలు. మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అయితే బ్రదర్, మొదటగా మీ జన్మస్థలం, అమ్మ నాన్నగారు ఏం చేసేవారు, క్రీస్తుని ఎరుగక ముందు అంటే క్రీస్తు పట్ల మీ అభిప్రాయాన్ని తెలపండి బ్రదర్. మేము చాలా సాధారణమైన కుటుంబం అండి. మాది ఖమ్మం డిస్ట్రిక్ట్, బోనకల్ అనే విలేజ్ అనమాట. మా తల్లిదండ్రులు వ్యవసాయ ఆధారిత కుటుంబం. ఆ తర్వాత ఒక వెజిటేబుల్ షాప్ని రన్ చేస్తూ ఆ షాప్ మీద వచ్చే అరాకొర ఆదాయంతో నన్ను, తమ్ముడిని, చెల్లిని పెద్ద చేస్తూ చదివిస్తూ వచ్చారు. నేను ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసిన తర్వాత అందరు యవనస్తుల్లాగే నా జీవితం కొనసాగింది. మనమేమి బెటర్ పర్సన్ కాదు. అతి నిరుపేద కుటుంబం అయినప్పటికీ చెడు వ్యసనాలతో నేను ఫిల్ అవుతూ వచ్చాను. ఆ తర్వాత ఇంజనీరింగ్ విద్య పూర్తయిన తర్వాత అతి చిన్న వయసులోనే అసిస్టెంట్ ఇంజనీర్గా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయ్యాను 22వ ఏట. ఎక్కడ కూడా ఉద్యోగాల కోసం క్యూలో నిలబడి అప్లికేషన్లు పెట్టుకున్న పరిస్థితి లేదు, సులువుగానే దొరికింది. ఇంజనీరింగ్ పూర్తయిన వెంటనే ఇంచుమించు 6-7 నెలల్లోనే నేను గెజెట్ ఆఫీసర్ హోదాని పొందుకున్నాను. తర్వాత వెంటనే వివాహం జరిగింది. 23వ ఏటనే వివాహం జరిగింది. నాకు 2 పాపలు పుట్టారు. అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్ పొజిషన్ కూడా, ర్యాంక్ కూడా నాకు వచ్చేసింది. ఇది నా వ్యక్తిగత ప్రొఫెషనల్ లైఫ్. తర్వాత మీరు అడిగినట్లుగా క్రీస్తు పట్ల అభిప్రాయాన్ని గురించి చెప్పాలంటే, క్రీస్తు లేకుండా నా భక్తి జీవితాన్ని చెప్పాల్సిందే. మేము చాలా నిబద్ధతగా భక్తి చేసే కుటుంబమే. మా నాన్నగారు ఎక్కువగా అయ్యప్ప స్వామి భక్తుడు. అంటే మాకు అనేక దేవతలు ఉన్నప్పటికీ అయ్యప్ప స్వామి భక్తి ఎక్కువగా ఉండేదన్నమాట. అది చాలా పరాకాష్ఠలో ఉండేది భక్తి. దాన్ని వివరించాలంటే, మా తమ్ముడు కూడా చిన్నప్పుడు అతనికి శబరిమల మాల వేసి ఈ జనవరి ఇట్లా నెలలోనే హోమగుండం దాటిస్తారనమాట. ఆ హోమగుండం దాటేటప్పుడు మా నాన్నతో పాటు తమ్ముడు చిన్నవాడు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు వెనకొచ్చిన వాళ్ళు నెట్టేశారు. నెట్టడం వల్ల మా తమ్ముడు నిప్పుల్లో పడిపోయాడు. చిన్న కుర్రోడు, ఆల్మోస్ట్ 8-10 సంవత్సరాల లోపల కుర్రోడు. ఆ నిప్పుల్లో పడిపోతే మా నాన్నే ఆ నిప్పుల్లోంచి మోకాళ్ళలో ఉండి బిడ్డను తీసుకొచ్చాడు. తీవ్రమైన కాలిన గాయాలు. అదొక భూమి మీదే ఒక నరకాన్ని ఎలా అనుభవించాలో మా తమ్ముడు చిన్న వయసులో అనుభవించాడు. అయినా కూడా మేము విశ్వాసంలోంచి బయటికి వెళ్ళాలి. ఆ విశ్వాసంలో సో అయ్యప్ప స్వామిని నమ్ముకున్నాం కదా, ఇలా ఎందుకు జరగాలి
అనే ప్రశ్న మేమెవరం వేయలేదు, వేసుకోలేదు. సంవత్సరం రోజులు అనేకమైన ప్లాస్టిక్ సర్జరీ జరిగిన తర్వాత అయినా కూడా మేము తొలగిపోలే. హైందవ భక్తిలో చాలా సీరియస్ భక్తిని జరిగించేవాళ్ళం. నేను నా భార్య శ్రీరాముడు సీతమ్మ విగ్రహాలు పట్టుకుని ఊరంతా తీసుకొచ్చేవాళ్ళం అనమాట. మేము బ్రాహ్మిన్స్ కుటుంబం కానప్పటికీ మరి వాళ్ళు మనకు విగ్రహాలు ఇవ్వరు కదా, అయినప్పటికీ వాళ్ళు మాకుండే ఆ ఆధిక్యత, మాకుండే ఆ నిబద్ధతను చూసి వాళ్ళు కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తూ చాలా అద్భుతమైన భక్తిలో కొనసాగుతుండేవాళ్ళం. హైందవ భక్తిలో క్రైస్తవ్యం పట్ల నాకేమాత్రము మంచి అభిప్రాయం ఏం లేదు. ఎక్కువగా ఏం నమ్మేవాడిని అంటే ఇదంతా మత మార్పిడి వ్యవస్థ అని నమ్మేవాడిని, బలంగా నమ్మేవాడిని. ఇందులో భక్తి ఏమి లేదు, ఊరికి ఇదంతా సుత్తి అని నమ్మేవాడిని. అనుకోవడం కాదు, నమ్మేవాడిని. ఒక ప్రజల పట్ల ఒక తీవ్రమైన అయ్యో అనే అభిప్రాయం ఉండేది. ఎవరైనా క్రైస్తవుని చూస్తే వీడు మోసగింపబడ్డాడ్రా అనే అభిప్రాయం నాకు బలంగా ఉండేది. ఏదో ప్రలోభ పెట్టి మతం అంటే అదొక మోసంలో పడిపోయారు పాపం అమాయకులు అనే వాళ్ళ పక్కన ఒక సాఫ్ట్ కార్నర్ ఉండేది, అయ్యో అన్నట్లు. అదండి నా క్రీస్తు పట్ల అభిప్రాయం నాకు అలా ఉంది. ఆ తర్వాత అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్గా పదోన్నతి పొందిన తర్వాత ఒక మనిషిలో రహస్యాలు ఎలా ఉంటాయో తెలియదు, కానీ మావిడ చెప్తూ ఉండేది, మనం గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నా కూడా మనం అనుకున్నంత పరిణతి సాధించలేకపోయాం ఫైనాన్షియల్గా. మనం వేరే దేశానికి కొంతకాలం వెళ్ళి ట్రై చేస్తే ఏముంది, మా అక్కయ్య వాళ్ళు కూడా దుబాయ్లో ఉన్నారు కదా, గవర్నమెంట్ జాబ్ సెలవు పెట్టి కొంతకాలం వెళితే తప్పేంటి అన్నట్టుగా తనను ప్రోత్సహించింది. మనదేంటంటే చెట్టు కింద కూడా హ్యాపీగా బతికేస్తామనే మైండ్ సెట్ నాది. మన చిన్నప్పటి నుంచి అతి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన నేను ఇప్పుడు గెజెట్ హోదాలో ఉండి నాకు చాలా సంతృప్తి ఉంది. కానీ నా కుటుంబము వారి భవిష్యత్తు విషయంలో నా భార్య చెప్పేదాన్ని బట్టి సర్లే కొంతకాలం గవర్నమెంట్ ఉద్యోగానికి సెలవు పెట్టి వెళదాము అని అప్లై చేస్తే నాకు సౌదీ అరేబియాలో చాలా జాబ్స్ వచ్చాయి. అప్పుడు సౌదీ అరేబియాలో కూడా గవర్నమెంట్లో అక్కడ నేను ఇంజనీర్గా జాయిన్ అవ్వడానికి అక్కడికి వెళ్ళాను. ఇది 2010 సంవత్సరంలో, 14 సంవత్సరాల క్రితం జరిగిన స్టోరీ అన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆశ్చర్యకరమైన రీతిలో ప్రభు నా జీవితంలోకి వచ్చాడు. క్రీస్తు ఎలాగా మీ జీవితంలోకి వచ్చారు అది కూడా కొంచెం వివరించండి. అక్కడ సౌదీ అరేబియా వెళ్ళిన తర్వాత అక్కడ కూడా నేను గవర్నమెంట్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉన్నాను కాబట్టి నా మీద ఎటువంటి ప్రెషర్ లేకుండే. నా పైన అధికారి అతను కూడా గవర్నమెంట్లో ఉద్యోగం చేయాలనుకొని ఆ ఉద్యోగం రాక సౌదీ అరేబియాకి వెళ్ళాడు. ఆయన నాకు ఆఫీసర్. ఎప్పుడైతే గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగం ఉండి ఆ హోదా ఉండి నేను వేరే దేశానికి వచ్చానంటే ఆయన షాక్ అయ్యాడు. ఇదేంటి సార్, నా అధికారి నన్ను ఇదేంటి సార్ మీరు వచ్చారేంటి అని. అంటే ఆయనకు ఒక మంచి అభిప్రాయం నా మీద ఉండింది కాబట్టి ఆ పని ఒత్తిడి కూడా నాకు లేకుండే, జాబ్ విషయంలో కూడా ఏమాత్రం ప్రెషర్ లేకుండా నేను నా భార్య పిల్లలతోనే అక్కడ ఉంటున్నాను. మేమేమనుకున్నాం ఇంకా ఉద్యోగం ఉంది, ఉద్యోగానికి వెళ్ళడం, ఇంట్లోకి రావడం, భార్య పిల్లలతో సంతోషించడం, సినిమాలు చూడడం. అయితే నా భార్య అంది ఒక రోజున భరతనాట్యం నేర్పించాలి. యాక్చువల్లీ మేమేమనుకునేవాళ్ళంటే మా చిన్న 2 బిడ్డల్ని కూడా డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అనే ప్రోగ్రాంలో స్టేజ్ షోలకు పంపించాలని, అంటే లోకస్తుల ఉద్దేశాలు ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉండేది. అలా చాలా ఆశలు ఉండే. మేము ఇప్పుడు సౌదీకి వచ్చేసాం. అయ్యో కనీసం డాన్స్ అని నేర్పించాలని భరతనాట్యం కోసం వెతికినప్పుడు ఒక ఫ్యామిలీ దొరికిందనమాట. ఆ ఫ్యామిలీలో భరతనాట్యం నేర్పించడానికి క్లాసులకు వెళ్ళినప్పుడు వాళ్ళు క్రిస్టియన్స్ అనే విషయం మాకు తెలియదు. వాళ్ళు చూస్తే బొట్టు పెట్టుకుంటారు. అంటే కొన్ని రాష్ట్రాల్లో క్రైస్తవులు బొట్లు పెట్టుకుంటారు. ఓకే, బెంగాల్ అట్లాంటి ప్రాంతాల్లో వాళ్ళు మేము చూసి హిందువులు అనుకున్నాం, కానీ వాళ్ళు క్రిస్టియన్స్ అనే విషయం మాకు తెలియదు. తర్వాత వాళ్ళని మా ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తుంటే వాళ్ళు రావట్లేదు. అదేంటంటే మిమ్మల్ని ఇంత ప్రేమగా మేము భోజనానికి పిలుస్తూ ఉంటే మీరు రావట్లేదు, 4 రోజులుగా వెయిట్ చేస్తున్నామని అడిగితే లేదండి మేము చర్చికి వెళ్తాము వారానికి 3 సార్లు అన్నాడు. నాకు షాక్ అయింది. ఇది సౌదీ అరేబియా దేశం, మీకు తెలుసు సౌదీ అరేబియా దేశం, ఆ దేశం మొత్తంలో ఒక్క సిలువ గుర్తు కూడా కనపడదు. బైబిల్ పట్టుకొని ప్రజలు ముందుకెళ్లే పరిస్థితి లేదు. ఇప్పటికీ అంతే ఉందండి. ఇప్పటికి కూడా అంతే. నేను క్రైస్తవుణ్ణి అని రొమ్ము విరిచి చెప్పుకునే పరిస్థితి లేదు. చాలా లో ప్రొఫైల్గా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే అక్కడ ఇస్లాం మతం ఈజ్ ద మేజర్ రిలీజియన్. నీకే భక్తున్నా నువ్వు గదుల్లో చేసుకోవాల్సింది తప్ప పబ్లిక్గా చేయడానికి లేదు. చాలా క్రిటికల్ కంట్రీ అన్నమాట. నేను అప్పుడు అన్నాను, సౌదీ అరేబియా దేశంలో నువ్వు చర్చికి వెళ్తున్నావు అంటే ఇది చాలా డేంజరస్ సార్, ఇది ఇండియా కాదు. అతనితో నేను నా ఫీలింగ్ ఏంటంటే ఇండియాలో ప్లేట్లు గ్లాసులు బియ్యం పంచి మీరు మతాలు మార్చారు. సౌదీ అరేబియా ద రిచెస్ట్ ఆయిల్ కంట్రీ అన్నమాట. నువ్వు ఇక్కడ ఏం చేయలేవు అన్నప్పుడు ఆయన కన్వర్జేషన్లో ఆయన నాకు ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే మూవీ చూడమని రికమెండ్ చేశారు. అప్పుడు ఆయన సీడీ ఇస్తానంటే నాకు సీడీ అవసరం లేదు, పేపర్ మీద రాసిమంటే ఆయన ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే మూవీ రాసిచ్చారు. మేము సౌదీ అరేబియాలో పిల్లలతో చాలా మూవీస్ చూస్తుండేవాళ్ళం కాబట్టి ఆ రోజు ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ దగ్గరకు వస్తే నేను ఒక విషయం చెప్పాను. నాకు హైందవ భక్తిలో చాలా మూవీస్ చూశాను. హిందూ మూవీస్ ఏది కూడా అద్భుతాలు సూచక్రియలు లేకుండా ఏ మూవీ ఉండదు. అవునండి, అవి చాలా ఎక్కువ. మన దగ్గర కొన్ని ఉన్నాయి బైబిల్లో, కానీ అందులో ఏడ చూసినా కూడా అద్భుతాలే ఉంటాయి.
సో చిన్నప్పటి నుంచి అద్భుతాలు చూడడం మనకేం కొత్త కాదు, మహత్కార్యాలు చూడడం కొత్త ఏం కాదు. బాణం వేస్తే ఈ బాణంలోంచి పాము పోయి అటు పోయి పువ్వు అయిపోయి పువ్వులోంచి రక్తం వచ్చి అందులో ఇవన్నీ మనకి ఇవి కొట్టిన పిండి. ఎందుకంటే మా ఇంటి ఎదురుగానే సినిమా థియేటర్ ఉండేది. చిన్నప్పుడు అన్ని సినిమాలు అందులోనే ఉండేవాళ్ళం మేమంతా. కాకపోతే ఈ ది ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీ చూస్తున్నప్పుడు మేము కూడా ఒక సినిమా అభిప్రాయంలో చూస్తున్నాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మీద తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించండి అన్నప్పుడు నాకు డౌట్ వచ్చింది. బ్రదర్ ఒకటి సారీ ఏమనుకోకండి, అంటే క్రీస్తు అనే పదం తెలుసు కానీ క్రీస్తు ఏమి చేశారు అనే విషయం కూడా తెలుసు అప్పటి వరకు మీకు? తెలియదండి. అప్పటి వరకు తెలియదు. ఓకే, కంటిన్యూ. కంప్లీట్గా అసలు ఏం తెలీదు. యేసు అది ఒక మతం అని తెలుసు అంతే. అదొక మతం అని తెలుసు అంతే. బైబిల్ ఉంటుందని తెలుసు, ప్రార్థనలు చేస్తుంటారని తెలుసు, బాప్టిజం అనేది ఉంటుందని వాళ్ళకు అని తెలుసు. అది దేనికనే తెలియదు, ఆ డీటెయిల్ మనకు తెలియదు. మనకు స్నేహితులు కూడా ఎవరు చెప్పిన సందర్భం లేదు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు శిలువ మీద ఆయన్ని సిలువేస్తున్నప్పుడు తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించండి అన్న పదము నాకు ఒక ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ వ్యక్తి ఏం చెప్పాలంటే, తండ్రి నేను మంచోడిని, వీళ్ళకి మెయిల్ చేశాను, అయినా వీళ్ళు నన్ను కాదంటున్నారు, నన్ను సిలివేసి చంపుతున్నారు, నేను ఎట్టా అంటో నీకు తెలుసు, నన్ను కాపాడి వీళ్ళని శిక్షించు తండ్రి అనడం అనేది ఒక న్యాచురల్ ఫినామినా. కానీ ఇది అబ్నార్మల్గా ఉంది, ఇది వ్యతిరేకంగా ఉంది, ఇది విచిత్రంగా ఉంది. తనని చంపుతున్న వారినే, తనకు ఆ రీతిగా గాయం చేస్తున్న వారినే ఇతను క్షమించండి అన్నప్పుడు నాకు అర్థం కావట్లా, అదేంటి ఇలా ఉంది అని నాకు మనసు ఒప్పుకోలేదు ఆ మాట వినడానికి. ఎందుకంటే నేను ఏది చూసినా నిశ్చితంగా పరిశీలించి రివ్యూ చేసే క్యారెక్టర్ ఉంది నాకు. నేను ఇంజనీర్గా పనిచేస్తున్నప్పుడు క్రికెట్ మ్యాచ్ చూస్తే, క్రికెట్ మ్యాచ్ 3 గంటలు జరిగితే దాని గురించి 5 గంటలు ఆలోచిస్తాను. ఎక్కడ పొరపాటు అయింది, ఎవరు సరిగా ఆడలేదు, నెక్స్ట్ ఏం చేయాలి, ఇట్లాంటి ఎనలిస్ట్ అనమాట నేను. ఈ మూవీ చూసి కూడా ఎందుకు ఈ మాట అన్నాడు అని అనలైజేషన్ నా మైండ్లో పడింది. అప్పుడు మళ్ళీ ఆ మూవీని మొదటి నుంచి చూడడం జరిగింది. అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని ఎవడైనా ప్రేమిస్తాడు, మిమ్మల్ని హింసించే వారిని మీరు ప్రేమించంటే ఐ వాజ్ సో షాక్. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థించండి అన్నప్పుడు నా ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఏంటంటే యేసుప్రభు అని హింసిస్తున్నప్పుడు ఆయన ప్రార్థిస్తున్నాడు. హిందూయిజంలో ఎక్కువ సామెతలు ఉంటాయి, చెప్పేదేమో శ్రీరంగ నీతులు, దూరేదేమో ఫలానా ఫలానా అంటారు. సో కాబట్టి చెప్పేటోడికి వినేటోడు లోకు అంటారు. కానీ ఇతను అలా లేడు. ఇతను ఏమి బోధించాడో అతనికి ఎదురైనప్పుడు అతను దాన్ని పాటిస్తున్నాడు. ఈయన ఎక్స్ట్రాడినరీ అనేది నాకు అభిప్రాయం పడి, నేను నా భార్య ఆ మూవీ చూస్తుండగానే అక్కడే ఒక తీవ్రమైన కన్నీటి ప్రవాహం అన్నమాట. ఒక డ్యాము బద్దలైతే ఎలా అవుతుందో అలా మా గుండెలు బద్దలైనంతగా ఒకేసారి మేము కన్నీటి సంద్రం అన్నమాట. మేము సినిమా చూస్తున్న మోడ్లోంచి ఒక స్పిరిచువల్ మోడ్లోకి వచ్చేసారు. మాకు తెలియదు అనమాట. అంతకుముందు ఏదైనా మామూలు సినిమాలు చూస్తున్నప్పుడు ఏడ్చిన సందర్భం లేదు. మీరు మంచి ప్రశ్న అడిగారు. నేను ఎట్లాంటి కరకోట కూడా అంటే, నా కళ్ళ ముందు చిన్న పిల్లలు కూడా బస్సు కింద పడి తల చెక్కలైపోయినా కూడా మనం చెల్లించనంత స్ట్రాంగ్ హృదయం అనమాట. కంటెంట్ ఒక్క చొక్క కూడా రాదు అసలు. మనం దేన్ని కూడా బిందాస్ చెప్పా కదండి. అవును, మనం చాలా చిన్నప్పటి నుంచి అనేకమైన కష్టాలు పడి వచ్చాం. మనం దేనికి కూడా కదిలిపోయే మనస్తత్వం కాదు. ఆ రోజు నా కంట్లో మొదలైన ప్రవాహం ఈ రోజు వరకు కూడా ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటేనే, ప్రార్థిస్తేనే, కన్నీటితో ఆయన్ని పాదాలు కడగాలన్నంత ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందండి. అది ఫస్ట్ టైం ట్రాన్స్ఫర్మేషన్ జరిగాక నా మదిలో ఇతను ఎవరు మనం చూసేది మూవీనే, కొంపతీసి దేవుడా ఏంటి, నాకు ఇష్టం లేదు కదా. ఆయన ఒకవేళ దేవుడైనా కూడా నాకు అంగీకరించే మనసు లేదు. బికాజ్ ఐఎమ్ ఏ హిందూ ఫెయిత్. ఈయన మనకు సంబంధించిన వ్యక్తి కాదు. సినిమాలు చాలా చూస్తుంటాం, కొంపతీసి ఈయన ఏమైనా దేవుడా కాకూడదు అనేది నా అభిప్రాయం. కానీ ఆయన ఎవరో తెలుసుకోవాలని కాంక్ష ఉండింది. ఏం చేయాలి, ఇతను తెలుసుకోవాలంటే నాకు ఉన్న ఒకే ఒక మార్గం, ఈ సినిమా ఇచ్చిన వ్యక్తిని అడగాలి ఆయన ఎవరు అని. నాకు ఇష్టం లేదు ఒక క్రైస్తవుడి దగ్గరికి వెళ్ళి ఇతను ఎవరు, ఆయన ద్వారా నాకు బోధ పొందడం ఇష్టం లేదు. మరి ఏం చేయాలి? అప్పుడు ఇంటర్నెట్ ఒక ఆప్షన్ దొరికి ఇంటర్నెట్లో బైబిల్ డౌన్లోడ్ చేయడం జరిగింది. సౌదీ అరేబియాలో బైబిల్ డౌన్లోడ్ చేయడం అంటే చాలా ప్రమాదం. సౌదీ అరేబియాలో ఆఫీస్లో ఇంటర్నెట్లో బైబిల్ డౌన్లోడ్ చేసి ప్రాణాల మీదకి తెచ్చుకోవడం కంటే నా అహాన్ని పక్కన పెట్టి సినిమా ఇచ్చిన యేసుప్రభు గురించి చెప్పమండం చాలా ఈజీ. ప్రాణాలు ఇవ్వడం ఈజీయా, అడగడం ఈజీయా? అడగడమే ఈజీ కదా. కాదు, మాకు అహమే ఎక్కువ, ప్రాణం కంటే పౌరుషమే ఎక్కువ. కాబట్టి ఆ పంతంతో పౌరుషంతో అతన్ని అడగలేదు, కానీ ఏదైతే అయిందని బైబిల్ డౌన్లోడ్ చేశా. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను, ఇలా మొత్తం బైబిల్ అంతా, న్యూ టెస్టిమెంట్ అంతా బైబిల్ తీసి బ్రదర్ మీ తర్వాత చూపించండి అంతా ఫైల్ చేసేసాను. చేసి చదువుతూ ఉంటే న్యూ టెస్టిమెంట్ అర్థం కావట్లేదు. అంటే అర్థమవుతున్నా కూడా
అంత స్పష్టంగా అర్థం కావట్లేదు. అప్పుడు నేను ఆడియో బైబిల్ డౌన్లోడ్ చేసి వినడం ఆరంభించాను. ఈ గ్యాప్లో ఏం జరిగిందంటే, ఈయన కొంపదీసి దేవుడా అనే అభిప్రాయంలో ఫస్ట్ నేను ఆయన్ని టెస్ట్ చేస్తా ఉన్నాను. హిందూయిజంలో ఏంటంటే ముందు టెస్ట్ చేస్తారన్నమాట. ఇదైతే అది, ఇదైతే అయినట్టు, లేకపోతే మాకు వేరే ఆప్షన్. అప్పుడు నేనేం చేశానంటే, నాకు అప్పటికి 10 సంవత్సరాలు పైగా స్మోకింగ్ తీవ్రమైన హ్యాబిట్ ఉంది. క్రైస్తవులే నేర్పించారు నా కాలేజీలో, క్రిస్టియన్ ఫ్రెండ్స్. ఓకే. వాళ్ళతో నాకు స్మోక్ చేయడం అక్కడ అలవాటు. నాకు మానేయాలన్నా కూడా మానలేని స్థితి అనమాట. చాలా తీవ్రమైన ఆ హ్యాబిట్లో ఉన్నా, ఒక చైన్ స్మోకర్ టైప్ అనమాట. నాకు మంచి అసైన్మెంట్ దొరికింది. జీసస్, ఇఫ్ యు ఆర్ ఏ గాడ్, ఈ హ్యాబిట్ని నా నుంచి తీసేయాలి. నా వల్ల కాదు, నాకు మాలాలని లేదు, నా వల్ల కాదు, నాకు మాలాలని కూడా లేదు. నీవు దేవుడైతే దీన్ని నువ్వే తీసేయాలని నా మనసులో అనుకున్నా. నేను క్రిస్టియన్ కాదు కదా, నాకు ప్రార్థన ఎట్లా తెలుస్తుంది? తెలియదు. యేసునామంలో తండ్రిని మనం ఎందుకు ప్రార్థిస్తాం? మనసులోనే ఒక చిన్న, నీవు దేవుడైతే ఈ స్మోకింగ్ అనేది నాలోంచి తీసేయాలి అని అడిగా. బ్రదర్, మీరు నమ్మరు, నాకు ఇప్పటికీ కూడా షాక్. నేను సిగరెట్ ఆ హ్యాబిట్ నాలోంచి ఎలా పోయిందో నాకు తెలియదండి. సెకండ్ డే నుంచి కంప్లీట్గా స్మోకింగ్ క్విట్ అయింది. 15 సంవత్సరాలు కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ నాకు అలవాటు. అసలు ఎలా మానేశానో కూడా తెలియదండి. 3వ రోజు నుంచి మా కొలీగ్స్ ఎవరైనా స్మోక్ చేస్తే నాకు వామిటింగ్లా సెన్సేషన్, అంత వెగుటు వచ్చేసింది. విత్ ఇన్ 1 డేలోనే తేడా. విత్ ఇన్ 1 డే అసలు ఎందుకంటే నేను ఇంట్లో ఉండి చూశాను కదా ఈ మూవీ. నెక్స్ట్ రోజు నేను స్మోక్ చేస్తాను ఆఫీస్లో. ఇంట్లో చేసే అవకాశం లేదు, గొడవ అవుతుంది కాబట్టి. ఆఫీస్కి వెళ్ళి స్వతహాగానే మొదలెడతాం. ఆ మొదలెట్టడంలో నేను మొదలెట్టలేకపోతున్నా. ఫ్రెండ్స్ పిలుస్తున్నారు, నేను సిగరెట్ మానేశానంటే నవ్వుతున్నారు వాళ్ళు. నువ్వా మానేసేది? ప్రపంచానంతా సిగరెట్తో తగలబెట్టేవాడి నువ్వు మానేస్తావా అన్నంతగా వాళ్ళు. ఇట్స్ ఏ గ్రేట్ మిరకిల్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. నాకు ఆ దేవుడు చేసిన ఆ కార్యం ద్వారా, దానివల్ల ఆయన ఎవరో తెలుసుకోవాలి, ఇంత బలప్రయోగం జరిగింది నా మీద. ఈ హ్యాబిట్ 1 డేలో పోయిందంటే ఈయన ఖచ్చితంగా ఎవరో గొప్పవాడై ఉంటాడు, ఈయన గురించి తెలుసుకోవాలి అనే అభిప్రాయంలో అలా ఆ మూవీ చూడడము. ఆ మూవీ కంటిన్యూ సెకండ్ టైం చూస్తున్నప్పుడు ఆ కన్నీటి సందర్భంలో మునిగిపోయిన తర్వాత బైబిల్ డౌన్లోడ్ చేసి వినడం మొదలెట్టి 3 నెలల్లో ఒక 25 సార్లు న్యూ టెస్టిమెంట్ చదివామండి. నాకు సర్ప్రైజే. నేను గవర్నమెంట్ ఆఫీసర్ కాబట్టి ఉదయం ఆఫీస్కి వెళ్ళి కారులో నా సీట్ వెనకొనుకొని, ఫుల్ ఏసీ కదా, పెట్రోల్ ప్రాబ్లం లేదు, ఆడియో బైబిల్ వస్తుంటుంది, వింటా ఉండడం, ఏడవడం. ఇలా పడుకొని ఏడుస్తూ ఉంటే ఈ కన్నీళ్ళు ఇలా కారి వెనక బనీని కూడా తడిచిపోయేంత కన్నీళ్ళు. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు 4 కూడా ఒకలాగే ఇంచుమించు ఉంటాయి కాబట్టి ఒక 5-6 సార్లు 3 రోజుల్లోనే అర్థమైపోయింది. సువార్త అనేది అర్థమైపోయింది. యేసు ప్రభు దేవుని కుమారుడు, ఆయన రక్తం వల్ల పాప క్షమాపణ కొరకు ఆయన నా పాపం కోసమే వచ్చాడన్నంతగా అర్థమైపోయింది. ఎప్పుడైతే పత్రికలు వినడం ఆరంభించామో దేవుడి ప్రేమ పొంకొచ్చింది. అక్కడేమో ఒక ఇన్ఫర్మేషన్గా ఉంది సువార్తలో, పత్రికల నుంచి నాకు డెవోషన్ అర్థమైంది. ఆ పౌలు పత్రిక చదివితేనే ఇప్పటికీ నేను ఒక వాక్యం చదివితే ఆ పుస్తకం మొత్తం చదివేస్తాను. అది చదివితే బాబోయ్ ఇప్పటికీ కూడా నాకు షివరింగ్ వస్తుందన్నమాట. ఐ ఫాల్ ఇన్ లవ్ విత్ గాడ్. ఒక ప్రేమ సముద్రంలో మునిగిపోయాను. ఇంకా నెల కూడా పూర్తవ్వాలి, ఇంకా మొదటి 2 వారాల్లోనే ఒక తీవ్రమైన ప్రేమ సముద్రంలో మునిగిపోయాను. ఇంకా నన్ను ఎవ్వరూ బయటికి తీయలేనంత ప్రేమలో మునిగిపోయాను. నా భార్య కూడా నాతో ఎక్కడ కూడా విభేదించలేదు. నేను ఇక్కడ చదువుతూ వింటూ తనకు కూడా చదవమని ప్రోత్సహిస్తే తను కూడా చిన్న బిడ్డలతో తను కూడా చదవడం, తనతో కూడా దేవుడు మాట్లాడడం, కన్విన్స్ చేయడం, ఇలా అనేకమైన కార్యాలు జరుగుతూ 4వ నెలలోకే మేము కన్విన్స్ అయిపోయినాము. మనకు తెలిసిన క్రిస్టియానిటీ, మనకు తెలిసిన క్రైస్ట్, మనకు తెలిసిన మతము ఇది కాదు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు. ఇందులో ఉన్నది అది కాదు, ఇది వేరే. మీరు ఏదైతే ఫిజికల్గా మొదటగా ఊహించుకున్నారో అది కాదు అనుకున్నారు. అర్థమైపోయింది. సో క్రైస్తవ జీవితము బాప్తిజముతోనే ఆరంభమవుతుంది అనేది నాకు వాక్యంలో స్పష్టమైన సూచన. నేను బిబ్లికల్ క్రిస్టియన్గా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాను కాబట్టి ఓకే, బైబిల్లో ఏం చేస్తే అదే చేయాలి అనే అప్పటిదాకా నాకు పాస్టర్ గారితో పరిచయం లేదు, ప్రసంగాలతో పరిచయం లేదు, విశ్వాసులు కూడా పండగలతో పరిచయం లేదు, సహవాసాలు ఏమీ లేవు. కేవలం బైబిలే ఒక డిక్షనరీ లాగా. బైబిల్లో మొదటగా నమ్మేవాడు బాప్తిజం తీసుకోవాలి అనేది పడి, అప్పుడు అహానంతా పక్కన పెట్టి ఎవరైతే ఈ సినిమా చూడమన్నాడో అతన్ని అడిగి మీ పాస్టర్ గారిని పరిచయం చేయమంటే ఫిలిపినో దేశస్థుడైన జోయల్ బ్రదర్ అని ఆయనకి వెళ్ళి మా హృదయంలో జరిగిన ఈ మార్పును మేము సాక్ష్యంగా షేర్ చేసి మేము చదివిన బైబిల్ని చూపించినప్పుడు వారు సంతోషించి నవంబర్ 6, 2011 సంవత్సరంలో మాకు బ్యాప్టిజం ఇచ్చారు ఎర్ర సముద్రంలో.
ఆ బ్యాప్టిజం పొందిన తర్వాత నేను నా భార్య వెంటనే ఈ సంగతి అందరికీ చెప్పాలనే తీర్మానం వచ్చింది. వెంటనే నా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి నేను బ్యాప్టిజం తీసుకున్న సంగతి వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు సంతోషం వ్యక్తపరిచిన వారు ఎవరు లేరు. అవునా, ఓకే, ప్రైజ్ ద లార్డ్ అని కానీ, గ్లోరీ టు గాడ్ అని కానీ, అమ్మయ్య దేవుడు నిన్ను కాపాడాడు అని ఒక పాజిటివ్ నోట్ చెప్పిన క్రైస్తవుడు ఒక్కడు కూడా లేడు. వాళ్ళు క్రైస్తవ స్నేహితులేనండి? వాళ్ళు క్రైస్తవ స్నేహితులే. అప్పుడు ప్రభువు నాతో, నీకు ఇంతకాలం ఎవరు సువార్త చెప్పలేదు కదా, నేనే నీకు సువార్త చెప్పాను, నేనే నీ లోపలికి వచ్చి ఇన్వాల్వ్ అయ్యి నేను సువార్త చెప్పాను, నువ్వు కూడా అనేకుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ సువార్త చెప్పాలి అనే ప్రేరణ కలిగిన తర్వాత సౌదీ అరేబియా దేశంలోనే ఆ సువార్త మొదలెట్టేశాం. అప్పటికి నాకు ప్రింటెడ్ బైబిల్ లేదు, చూడలేదు, తాకలేదు, ఈ ప్రింటెడ్ బైబిల్ని తాకలేదు. ఆ సువార్త మొదలెట్టేసిన తర్వాత ఆ సువార్తలో ఫస్ట్ ఒక ఫ్యామిలీ బ్యాప్టిజం ఉంది హైదరాబాద్లో. వాళ్ళు నాకు ఈ బైబిల్ని గిఫ్ట్గా తెచ్చిచ్చారు. అప్పుడు నా పరిచర్య ద్వారా రక్షణ పొంది బ్యాప్టిజం పొందిన కుటుంబము నాకు ఇచ్చారు ఫస్ట్ బైబిల్, ప్రింటెడ్ బైబిల్. దాన్ని ఇప్పటివరకు వాడుతూ ఉన్నాను. సో పరిచర్య జీవితంలో చాలా విజయాలు సాధించాం. అవన్నీ అప్రస్తుతమైనప్పటికీ దేవుడు నా జీవితాన్ని మలిచాడు. ఈరోజే ఫ్రెష్ క్రిస్టియన్ లాగా ఫీల్ అవుతాను నేను. ఈరోజే ప్రభు గురించి నేను ఎరిగాను అన్నట్టుగా ఫీల్ అయ్యేంతగా దేవుడు నన్ను నడిపించాడు బ్రదర్. తర్వాత బ్రదర్ మీరు అంటే మీ కుటుంబం కూడా మొదటి నుండి కూడా క్రీస్తుని నమ్మిన కుటుంబం కాదు. ఎప్పుడైతే మీరు క్రీస్తుని అంగీకరించారో ఎక్కడైనా సరే కొంత వ్యతిరేకత అనేది వస్తూ ఉంటుంది. మీ కుటుంబంలో వచ్చిందా అండి? అంటే సిస్టర్ నుంచి కాదు, అమ్మ నాన్నగారి గురించి కానీ అన్నదమ్ముల నుంచి కానీ ఏమన్నా? ఈ విషయానికి వస్తే నేను చాలా ధన్యుణ్ణి బ్రదర్. ఎందుకంటే మా ఇంట్లో నేను పెద్ద కొడుకుని, నాకు చాలా బాధ్యత ఉంది కుటుంబం పట్ల. 25 సంవత్సరాలు నిండకుండానే నేను ఒక బిడ్డకు పెళ్లి చేస్తే ఎంత బరువు మోయాల్సి వస్తుందో మా చెల్లెలి వివాహ విషయంలో కానీ, తమ్ముడు చదువుల విషయంలో కూడా ఐఎమ్ ద ఎల్డెస్ట్ పర్సన్. ఓకే, నేనేం చెప్తే కూడా వాళ్ళు వ్యతిరేకించే స్థితి లేదు. లోపల ఏమనుకున్నా కూడా వాళ్ళు కూడా ఈ రోజు వరకు కూడా ఏమాత్రం విభేదించలేదు. పోనీ మీ తోటి స్నేహితుల ద్వారానైనా సరే నువ్వు ఎందుకు అలాగా పరాయి దేవుణ్ణి అంగీకరించావని కానీ ఖచ్చితంగా వస్తాయండి. ఎస్, పర్ఫెక్ట్ క్వశ్చన్ అడిగారండి. ఒక సన్నివేశాన్ని చెప్తాను. నేను మా పెద్ద పాపని నేను తీసుకెళ్ళి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. అతను క్రిస్టియన్, రోమన్ క్యాథలిక్ అట మనకు తెలియదు. అతని దగ్గరికి వెళ్ళినప్పుడు నా చిన్న పాప బ్రదర్కి ప్రైజ్ ది లార్డ్ అని ఇచ్చింది, షేక్ హ్యాండ్. అప్పటికి 2 months బిలీవర్సే మేము. ప్రైజ్ ది లార్డ్ అనగానే అవతల ఇంకో వ్యక్తి తన ఎక్స్ప్రెషన్ మారిపోయి, ఇతను కృష్ణ కదా ప్రైజ్ ది లార్డ్ అంటున్నారంటే తనకు క్వశ్చన్ వచ్చింది. అప్పుడు అతను అన్నాడు, ఇతను మతం మారాడు అన్నట్టుగా చెప్పాడు ఆయన. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మాకు తెలియదు. అతను మా కొలీగ్, ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు వేరే సిటీ నుంచి. నెక్స్ట్ రోజు కిచెన్లో కనపడ్డాడు. మిస్టర్ కృష్ణ, ఐ వాంట్ టు టాక్ టు యూ అన్నాడు. చెప్పండి ఏంటి? హ్యావ్ యూ కన్వర్టెడ్ యాజ్ ఎ క్రిస్టియన్? ఐ డోంట్ నో అబౌట్ కన్వర్షన్, బట్ ఐ స్టార్టెడ్ టు బిలీవ్. యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించడం మొదలెట్టానంటే, నవ్ యూ డోంట్ గో తిరుమల, తిరుపతి. ఐ డోంట్ ఫీల్ టు గో. నేను మళ్ళీ తిరుపతి వెళ్ళాల్సిన అవసరం రాదనుకుంటున్నాను అంటే కల్లా బాధ పట్టుకున్నాడు. నువ్వు చిన్నప్పటి నుంచి ఆ దేవుడి దేవల్ల ఇంత వారై ఇప్పుడు నువ్వు కాదంటావా అని, ఇక్కడ కాదు కిందకి వెళ్దామని కింద మాట్లాడుతూ నా టెస్టిమనీ షేర్ చేస్తూ ఒక 6 గంటల సేపు మాట్లాడుతున్నాను కంటిన్యూస్గా చెప్తా ఉంటే, నా సాక్ష్యము బైబిల్ గురించి చెప్తా ఉంటే అతను అలా వింటూ ఉండేవాడు. అలా ఒక 1 week తర్వాత తన రూమే చర్చికి మారిపోయింది. దేవుడికి స్తోత్రం. తను క్రిస్టియన్ అయిపోయినాడు, తన తల్లిని మార్చుకున్నాడు, తన భార్యను మార్చుకున్నాడు, తన 2 బిడ్డలు మార్చుకున్నాడు. ఒక రకంగా మేము అనుకుంటే వాళ్ళ సిస్టర్ నేను మాకంటే కూడా ఒక మంచి మాదిరి కలిగిన క్రైస్తవుడుగా మారాడు. అంటే ప్రతి వ్యతిరేకతల్లోంచి కూడా మేము విజయాన్ని చూడడం జరిగింది. బహిరంగంగానే నేను ఈ విశ్వాసాన్ని, ఈ సాక్ష్యాన్ని నేను బహిరంగంగా ప్రకటించాలని అనుకోవడానికి కారణం ఏంటంటే క్రైస్తవుల కోసం కాదు, కుడి ఎడమరులు ఎరగని అనే ఒక జనుల కొరకు. కుడి ఎడమరని దేవుడి మనసు అన్నమాట. అదే వాళ్ళ పట్ల దేవుడు ఒక ఆశ కలిగి ఉన్నాడు. ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు నేను వాళ్ళ జ్ఞాపకం వస్తారు. అయితే బ్రదర్, మన ఎవరి ఆత్మీయ జీవితంలో అయినా సరే మనం ఒకటి చేయాలనుకుంటాం, దేవుని కొరకు ఎలా చేయాలనుకుంటాం. కానీ దేవుడు మన శక్తి కొలత మనం ఊహించుకుంటాం, కానీ దేవుడు తన శక్తిని ఉపయోగించి అద్భుతంగా చేస్తారు మనం అనుకున్నది ఏదైనా సరే. అలాంటి విషయాలు మీ జీవితంలో ఏమైనా ఉన్నాయండి? బ్రదర్, నేను ఎప్పుడైతే ప్రభువుని నమ్మానో, బైబిల్ ఆధారిత విశ్వాసిగా అయిపోయిన తర్వాత నాకు ఎప్పుడు ఈ ఆలాపన వస్తుండేది. నేను ఒక పాస్టర్లకి, లీడర్లకి నేను బోధిస్తున్నట్టుగా జస్ట్ ఒక ఊహ వస్తూ ఉండేది. ఒక ఊహ వెంటనే నేనేంటి ఈ ఎడారిలో ఉండి నేనేంటి ప్రపంచంలో అనేకులకు బోధించడం. నేను ఒకటి ప్రభుని నమ్మిన తర్వాత ఏమనుకున్నా అంటే అండి, కమిట్ అవ్వాలి అనుకునేవాడిని. ఈడు వెనక్కి వెళ్ళిపోవాలన్నా వెనక్కి వెళ్ళిపోని పరిస్థితి రావాలి నాకు.
ఇప్పుడు నేను ప్రభుని రహస్యంలో ఒప్పుకున్నా, రహస్యంలో వదిలేసి అనుకోండి ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు నేను బహిరంగంగా ఒప్పుకొని ఇంత హడావుడి చేసి రేపు నేను బయటికి వెళ్తున్నా అంటే చాలా మందికి చెప్పేశాం కదా, ఓకే, ఇక వెళ్తే బాగుండదులే అట్లా అనుకునైనా ఉండాలి. కాబట్టి అంత కమిట్ అయిపోవాలి, ఓకే, అంత ప్రకటించాలనే అభిప్రాయం నాలో పడి ఒక రాడికల్ ఫెయిత్లో నాకు తెలియకుండానే నేను ఇన్వాల్వ్ అవుతూ వచ్చానండి. అందులో సౌదీ అరేబియా దేశం కూడా అపోస్తల కార్యంలో యెరూషలేము లాంటిది. అపోస్తల కార్యంలో ఆ కాలమందు భక్తి గల యూదులు అనేకులు ఆ దేశంలో ఉన్నట్టుగా అనేక దేశాల నుంచి, ఈ సౌదీ అరేబియా నుంచి కూడా 20-30 దేశాల మనుషులు ఉండేవాళ్ళు అక్కడ. నాకు అది యెరూషలేము లాగే కనపడేది. యెరూషలేములో ఈ నామంలో మీరు ఎంత మాత్రం బోధించడానికి వీల్లేదు అని ప్రధాన యాజకులు పేతురు గారికి ఎలా ఆజ్ఞాపించారో, ఇక్కడ కూడా మక్కాలో ఉండే మత నాయకులు యేసునామం బట్టి రక్షణ గురించి బోధించకూడదనే రూల్ కూడా ఇక్కడే ఉంది. నేను అక్కడ పేతురు అన్నాడు కదా, మేము కన్న వాటిని విన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేమని ఆయన అన్నాడు కదా, మరి నేనెందుకు భయపడాలి? అందుకే పబ్లిక్గా కూడా నేను మినిస్ట్రీ స్టార్ట్ చేస్తూ వచ్చాను. ఇక్కడ కాదు క్రిస్టియన్ అని రచ్చ చేయడం, అక్కడే మొదలెట్టేసాను. దేవుడికి స్తోత్రం. అలా అక్కడ కూడా దేశ బహిష్కరణ ఎక్స్పీరియన్స్ చేసి నేను బయటకు వచ్చాను. కానీ అక్కడ కూడా చాలా భీకరమైన కార్యాలు ముస్లింలకి, అరబులకి, అనేక దేశాల వాళ్ళకి. ఇంకా అంతే సార్, కాంక్రీట్గా ఎంతమందికి బాప్టిజం ఇచ్చారంటే నా దగ్గర కాంక్రీట్గా లేనప్పటికీ బీయింగ్ అన్ ఇవాంజలిస్ట్ దేవుడు ఎంతో పరిచయం జరిగించాడనే విషయం అది నాకు తృప్తి అండి. అంటే అక్కడ సువార్త ప్రకటించారు చాలా మందికి, సౌదీలో చాలా మందికి. అయితే మరి వారు ఊరుకున్నారండి? వ్యతిరేకత వస్తుందండి, వస్తుంది. కానీ దేవుడు మనకిచ్చిన ఆ వాక్ శక్తికి, స్టెఫెను గురించి రాయబడింది కదా, ఆయనకు అనుగ్రహింపబడిన ఆయన వాక్ శక్తికి ఎవరు కూడా ఎదురు చెప్పడానికి రాలేదన్నట్టు. అవతల వ్యక్తి యాక్సెప్ట్ చేస్తారు లేదు అనేది వేరే విషయం. కానీ మనము ప్రభు కొరకు సాక్షిగా నిలబడ్డాము, చాలామందికి తెలుసు. అందులో మనం చెప్పేది చర్చి లోపల కాదు, ఓకే, బయట పబ్లిక్లో. లోపలే ఏం చేసుకుంటే ఎవరికి ఏం ప్రాబ్లం లేదు, బయటకు వస్తేనే సమస్య. అందుకే నేను క్రైస్తవుడుగా పెరిగిన వాతావరణము ఒక కరుడుగట్టిన వాతావరణంలో నేను క్రైస్తవుడిగా పెద్దవాడిని అయ్యాను. కాబట్టి భారతదేశం లాంటివి పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఏం కాదు. నాకు ఎట్లా అంటే సార్, నేను మామూలుగా చనిపోకూడదు అనేది నా అభిప్రాయం అండి. ఇప్పటికీ కూడా నేను రికార్డులోనే చెప్తున్నాను, నాకంటూ ఒక మరణం సంభవిస్తే అతను ప్రభు కొరకే చనిపోయాడు అనే సాక్ష్యం కావాలి సార్ నాకు. అంటే ప్రసంగం చేస్తూ కానీ, దేవుని కొరకు ప్రయాణిస్తూ కానీ, లేదా దేవుని సాక్షిగా ఉంటే హతసాక్షి అవ్వడం కానీ, ఆయన పనిలో ఉండే చనిపోవాలనేది నాకు బలమైన కోరిక అండి. ఇంకోసారి నేను నా భార్యకి ఏం చెప్తానంటే, నేను వెళ్ళేటప్పుడు నేను మళ్ళీ వస్తానని నువ్వు ఎక్స్పెక్ట్ చేయకు, నేను రాకపోవచ్చు కూడా, ఎనీథింగ్ నువ్వు ఏదైనా వినొచ్చు, ధైర్యంగా ఉండు. నా బిడ్డలు కూడా అదే నేను నేర్పిస్తూ ఉంటాను. నేను మీ లవబుల్ పప్పానే, బట్ యూ షుడ్ నాట్ ఫర్గెట్ ఐఎమ్ ఏ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నేను ఏ రోజైనా అలా ఆగిపోవచ్చు, మీరు సాగండి అని చెప్తాను. ఇక్కడ కూడా ప్రాణాలకు భయం రాదండి. నా మాటల్లో మీకు అర్థమవుతుంది. ఐ వాస్ రియల్లీ ఫుల్లీ డిలైట్. ఐఎమ్ నాట్ ఇన్ రిలీజియన్ అండి. నాకు ఈ వ్యవహారాల పట్ల నాకు పెద్ద అభిప్రాయం లేదు. కానీ నాకు క్రీస్తు ప్రభు అంటే, ఆయన చెప్పిన మాటలు, ఆయన చేసిన నిత్య జీవ వాగ్దానం మీద నాకు ఎక్కువ గురుందండి. బంధింపబడ్డానికి కాదు, ఇంకా నేను మరణించడానికైనా నేను భయపడనని పౌలు గారు చెప్పిన సాక్ష్యము. ఎందుకంటే బైబిల్లో నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది పత్రికలే. కాబట్టి ఆ పత్రికలు ఎవరి చేత రాయబడ్డాయో ఆ వ్యక్తి కూడా నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుగా అనిపించింది. చాలామందికి పలానా దైవజనుడిని చూస్తూ చూస్తూ పెరిగానంటారు కదా. నేను ఒక హిందూ ఫ్యామిలీలోంచి డైరెక్ట్గా క్రిస్టియన్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి, నాకు ఎదురుగా చూస్తే ఎవరు లేరు పౌలు గారు తప్ప. క్రీస్తు ప్రభు తర్వాత ఇక నాకు పౌలు గారే కనపడడం ఎక్కువగా. ఆయన పత్రికల వల్లే నాకు ఎక్కువ పశ్చాత్తాపం కలగడం, ఆయన పత్రికల వల్లే నాలో ఈ క్రీస్తు అనే ఈ బలమైన ముద్ర పడడం. 10 సంవత్సరాలు కూడా నా క్రైస్తవ అనుభవం లేదు, కానీ 100 సంవత్సరాలు కావాల్సినంత ఆ ఆప్యాయత అనురాగాలు నేను పొందుకోవడానికి బట్టి చాలా చెప్పుకోలేని భీకర కార్యాలు దేవుడు జరిగించారు. తర్వాత బ్రదర్, ఇప్పుడు మీరు ఏ పరిచర్యలు చేస్తారు? ఓన్లీ ఎవాంజలిస్ట్గానే ఉన్నారా, లేకపోతే ఎలాంటి పరిచర్యలు చేస్తున్నారు? బ్రదర్, నేను ఇవాంజలిస్ట్ స్వతహాగా. ఓకే. నన్ను చాలామంది సంఘం పెట్టమని అడిగారు. సంఘంలో ఉండేవాళ్ళే సంఘాన్ని విడగొట్టాలని, మేము మీతో పాటు వస్తాము, మీరు చర్చి పెట్టండి అని అడిగిన సందర్భాలు కూడా సౌదీ లాంటి దేశాల్లో ఉన్నాయి. నేను నలుగురికి చెప్పి తృప్తి పడే రకం కాదు. నేను భూలోకాన్ని తలదీందులు చేసేదాకా నాకు తృప్తి రాదు. పాస్టరల్ కాలింగ్ అనేది లిమిటెడ్ ఏరియా. తనకు ఏ సంఘానికి అధ్యక్షుడుగా నియమించాడో ఆ సంఘము యావత్తు ఆయన నమ్మకంగా ఉండాలి. మనకేమో లోకమే పరమావధి అన్నమాట. కానీ అందరూ అడుగుతున్నారు కాబట్టి ఉపవాస ప్రార్థనలు చేసి ప్రభు దగ్గర కనిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. ప్రభు
సంఘ పరిచర్యకి నాకు అనుమతినివ్వలేదు. ప్రభు దర్శనాల ద్వారా నేను ప్రపంచాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయబోయే స్థితిలో పెడతాడనేది నాకు చూచాయగా అర్థమైంది. నా మినిస్ట్రీని దేవుడు ఎక్స్పాండ్ చేస్తున్నాడు అనేది నాకు అర్థమయ్యి ఇవాంజలిజానికి నేను ట్యూన్ అయిన తర్వాత మిషనరీ పరిచర్య నా జీవితంలోకి వచ్చింది. ఓకే. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే సువార్త లేని దేశాలు 57 ఉన్నాయి భూమి మీద. స్టిల్ ఇప్పటికీ ఈ విషయం ఎవరికి తెలియదు. సువార్త లేని దేశాలు 57 ఉన్నాయి. ఆ దేశాల్లో 1000 కిలోమీటర్లు కాలినడకన పయనించినా మనకు ఒక చర్చి కనపడదు. నేను క్రైస్తవుడిని అని చెప్పడానికి ఒకళ్ళు ముందుకు రారు. రహస్యంలో కొంతమంది అటు ఇటుగా ఉండొచ్చు, కానీ యేసు ప్రభువు రావాలంటేనే సంఘము యొక్క కాంపోజిషన్ పూర్తవ్వాలి. ఒక చర్చి పూర్తవ్వాలంటే ఇటుకలన్నీ అయ్యి మొత్తం పెయింట్ అయిన తర్వాతే ఇనాగ్రేషన్ ఎలా జరుగుతుందో, సంఘం ఎత్తబడాలంటే ప్రతి ఇటుక ప్రతి జాతి నుండి, ప్రతి వంశం నుండి, ప్రతి ప్రజ నుండి, ప్రతి భాష నుండి వచ్చి ఆ సంఘంలో ఆ ఇటుకలు ఫిక్స్ అయితేనే చర్చ్ ఎత్తబడు. ఇప్పుడు భూమి మీద 225 దేశాలు అలా ఉంటే దాంట్లో 50 దేశాల్లో సంఘమే లేకపోతే సంఘం ఎలా ఎత్తబడుతుంది? మన దగ్గర ఉండే సేవకులు అట్లాంటి దేశాలకు వెళ్ళరు. మన దగ్గర ఉండే సేవకులు యూరోప్కో, కెనడాకో, ఇంగ్లాండ్కో వెళ్తారు, కానీ సంఘమే లేని దేశాలకు మనోళ్ళు పెద్దగా వెళ్ళరు. ఎందుకంటే అక్కడ పరిచర్య లేదు కదా. మనోళ్ళు ఎక్కడికి వెళ్తారు? చర్చి స్టార్ట్ అయ్యింటే ఆ చర్చిలో హడావుడి చేయడానికి వెళ్తారు. పౌలు అట్లాంటి ఆయన కాదు. వేరొకని మేరలో మేము చేయడానికి కాదు, వేరే వాళ్ళు సిద్ధపరిచినవి అవి మావనుకునే వాళ్ళం కాదు మేము. ఆయన సమాచారం ఎవరికి వినబడలేదో, వాళ్ళు చూడాలని ఏ దేశాలలో సువార్త అందలేదో ఆ దేశాల్లో సువార్త వెళ్ళాలని, ఏ దేశాల్లో సువార్త ప్రకటింపబడలేదో ఆ దేశాల్లో వెళ్ళాలనేది నేను మిషనరీ పరిచర్య ద్వారా నేర్చుకున్నాను. టర్కీ, ట్యునీషియా, ఉజ్బెకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్, కిర్గిస్తాన్, సిరియా, జోర్డాన్, యెమెన్, ఇరాన్, ఇరాక్, ఇట్లాంటి సూడాన్, యెమెన్, ఇట్లాంటి దేశాలు చాలా ఉన్నాయి భూమి మీద. ఆ దేశాల మొత్తంలో కూడా చర్చ్ ఒకటి కూడా కనపడదు. ఒకళ్ళు ఉన్నా కూడా క్యాథలిక్ చర్చ్ ఏదో ఎస్టాబ్లిష్మెంట్ కనపడుతుంది తప్ప రియలిస్టిక్గా మన దగ్గర ఊరు వాడ క్రైస్తవ సువార్త ప్రకటించినంతగా ఆ దేశాలు ఎందుకు? మన దేశంలో ఉండే కాశ్మీర్ వెళ్ళండి, కాశ్మీర్ రాష్ట్రం అంతా చూస్తే ఒకటే చర్చ్ ఉంది. అండర్గ్రౌండ్లో కొన్ని చర్చిలు ఉన్నాయి, కానీ మన ప్రభు ఏమని కోరుతున్నారంటే ఎత్తబడే సంఘంలో ప్రతి జాతి నుండి, ప్రతి వంశం నుండి, ప్రతి ప్రజ నుండి, ప్రతి భాష నుండి ఎవడూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం వచ్చాకే సంఘం ఎత్తబడుతుంది అనేది. ఇప్పుడు సంఘము చేయాల్సిన పరిచర్య సువార్త లేని దేశాల్లో చేయాలి. అలా పడి నేను టర్కీ, ఈజిప్ట్, ట్యునీషియా ఇలాంటి దేశాలకు నేను మిషనరీ ప్రయాణాలు చేస్తూ కొన్ని వేల మందిని కూడా మిషనరీ ప్రయాణాలు చేయడానికి తర్ఫీదునిస్తూ ఒక 10,000 మంది పైగా మిషనరీలు అవ్వడానికి నేను పురికొల్పబడి ప్రేరణిచ్చి వరల్డ్ చర్చ్లో దాదాపు 20-30 దేశాల విశ్వాసులని మిషనరీ పరిచర్య చేయాలి అని ప్రోత్సహించిన సందర్భాలు ఉన్నాయి. నేను కూడా వ్యక్తిగతంగా చాలా దేశాలకు మిషనరీని కమిషన్ చేయడం జరిగింది. చాలా అద్భుతం. కేవలం 10 సంవత్సరాల విశ్వాస జీవితంలో ఈ స్థాయి ఇవ్వడం అంటే దేవుడి వల్ల జరిగింది తప్ప సార్ ఎవరు మనల్ని ప్రోత్సహించగలరు? తర్వాత మన దేశంలో ఉన్నటువంటి పరిచర్య విధానాల గురించి మీరు చూసినవి వాటి గురించి ఏమైనా చెప్తారా? క్రైస్తవ పరిచర్య చాలా కష్టమైందండి, అంత సులభమైంది కాదు. పోరాటం ఉంది. ఎస్పెషల్లీ కాపరి పని అనేది చాలా విలక్షణమైంది. అయితే నా బాధ ఏంటంటే విజన్ తక్కువ ఉందండి. ప్రేక్షకులకు బాగా అర్థం అవడానికి సువార్త చేయాలి అని పాస్టర్ గారికి ఎంత భారం ఉన్నప్పటికీ ఆయన తన ఊర్లోనే సువార్త చేస్తాడు. ఎందుకంటే ఆ సువార్త ద్వారా విన్నోళ్ళు తన చర్చికి రావచ్చు కాబట్టి. కానీ ఇక్కడ విజయవాడలో ఉండే పాస్టర్ గారు ఎక్కడో నిజామాబాద్లో సువార్త చేయడు. ఎందుకంటే వాళ్ళు నమ్మితే వాళ్ళ నిజామాబాద్ చర్చిలో అప్పచెప్పాల్సి. ఆ ప్రేమ లేదండి. నువ్వు దేవుని ప్రేమ కలిగిన వాడివే, ఆత్మను సంపాదించాలని తీవ్రమైన కోరిక కలిగి అన్నీ వదులుకొని వచ్చి ఇక్కడ చేస్తున్నావు, కానీ అక్కడ ఎందుకు చేయవంటే నీకు స్వార్థం కాబట్టి. పౌలు గారికి ఉన్న మనసు నీకెందుకు లేదు? పౌలు గారు సువార్త పరిచర్య చేసి అక్కడ సంఘ పెద్దలకు అప్పచెప్పి వచ్చేసాడు. స్వార్థం లేదు. పరిచర్య ఎంత కష్టమైనప్పటికీ మనం ఇంకా స్వార్థపరులుగానే ఉన్నామనే దానికి ప్రూఫ్ ఏంటంటే విజయవాడలో ఉండే పాస్టర్ గారు వేరే దగ్గర సువార్తకు వెళ్ళదు. ఈ 57 దేశాల సువార్త అందవలసిన ఈ దేశాలు అవి అలాగే ఎందుకున్నాయంటే 200 దేశాల్లో సంఘం ఉన్నప్పటికీ ఈ సంఘాలన్నీ ఆ దేశాల కొరకే ప్రయాసపడుతున్నాయి, కానీ సువార్త లేని దేశాలకు పంపించడం లేదు. సువార్థికులను తయారు చేయాలి, శిష్యులను తయారు చేయాలి అనేది విజన్ చాలా తక్కువ. విశ్వాసులను చర్చికి తీసుకురావడానికి ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నారు, కానీ సర్వలోకానికి సువార్త పంపించాలనే దాంట్లో వెనకబడ్డాము, చాలా వెనకబడ్డాము. ఇంకో మాట ఏం చెప్పారంటే ఇక్కడ నేర్పే బోధకులు కూడా వారిని అలా పంపించాలని ట్రై చేయడం. నేను ఫేమస్ స్పీకర్ అండి, నేనేం చేస్తాను, చర్చిల మధ్యలో వాక్యాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను.
చెప్పిన నాకు సంతోషమే, విన్న వాళ్లకు సంతోషమే. ఎవరి సెట్టింగ్ డిస్టర్బ్ కావట్లేదు. ఈ డైనమిక్ స్పీకర్ సెటప్ డిస్టర్బ్ కావడాల, అక్కడ పాస్టర్ సెటప్ డిస్టర్బ్ కావడం లేదు, కానీ నశించే దేశాలు డిస్టర్బ్ అవుతాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రీచింగ్ నాయకత్వం ఏదైతే ఉందో, అంటే సంఘాలలో అనేక సంఘాలకు వెళ్ళి వాక్యం చెప్పేవాళ్ళ దర్శనంలో పాస్టర్ల దర్శనం కలిసి పనిచేస్తున్నారు. వీళ్ళందరూ ఏంటంటే విశ్వాసులు చర్చికి రావాలా, విశ్వాసులు గదుల్లోకి రావాలి అనే లక్ష్యంతో ఇద్దరు పనిచేస్తున్నారు, సక్సెస్ అవుతున్నారు. అందుకే ప్రతి చర్చ్ కూడా కొన్ని వందల మీటింగ్స్ చేస్తారు, కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. సార్ నేను మీకు డబ్బులు ఇచ్చానండి, దాన్ని మీరు ఖర్చు పెట్టకుండా జేబులో పెట్టుకునే అవకాశం మీకుందండి, కానీ పాస్టర్లు నిస్వార్థంగా దాన్ని ఖర్చు పెడుతున్నారు. దేవునికి స్తోత్రం. నేను ఆ విషయంలో తప్పుపడ్డాను. కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు కానీ వాళ్ళ కోసమే ఖర్చు పెడుతున్నారు అనేది నా బాధ అండి. సో ఎప్పుడైతే సంఘం బయటికి వెళ్ళాలి అనే దర్శనంతో ఈ పాస్టర్స్ పనిచేయాలి, ఈ ఇవాంజలిస్టులు పనిచేయాలి, ఈ బోధకులు కూడా పనిచేయాలి. ఈ బోధకులు ఉపదేశకులు అందరూ కూడా సంఘాన్ని నింపే దాంట్లో బాగా సిద్ధహస్తులయ్యారు. అందుకే భారతదేశానికి 2000 సంవత్సరాల క్రైస్తవ చరిత్ర కలిగినప్పటికీ, అసలు మిషనరీల వల్లే సంఘం కట్టబడింది ఈ భారతదేశం అయినప్పటికీ, భారతదేశం నుంచి ఒక 100 మంది మిషనరీలు పంపించిన సంఘాన్ని చూపించండి. 100 మంది కాదు, మా సంఘం నుంచి 2 మిషనరీలు పంపించామని చూపించండి. ఈ దర్శనం లేదండి. ఇది లోటు అండి. ఇది విమర్శ కాదు, ఇది లోటు. ఇది అంత్య దినాల్లో ఈ లోటును సవరించుకోవాలి. భారతదేశ క్రైస్తవ సంఘం, ఎస్పెషల్లీ దక్షిణ భారతదేశ సంఘం, ఈ కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇవి ప్రపంచంలోనే అత్యంత బలమైన సంఘాలండి. అంటే ఈ విషయం వాళ్ళకి తెలియదు పాపం. నేను ప్రపంచంలో దాదాపు ఒక 30 దేశాలు పైగా తిరిగి వచ్చాను. మన దగ్గర ఉండే సేవకులు అమెరికా వెళ్తారు, యూరోప్ వెళ్తారు, జర్మనీ వెళ్తారు, ఆస్ట్రేలియా వెళ్తారు, న్యూజిలాండ్ వెళ్తారు, కానీ వాళ్ళు చర్చిల మధ్యలోనికి వెళ్తారు. వీళ్ళు ఆ దేశంలో ప్రజల మధ్యలోకి వెళ్ళరు. ఏదో షాపింగ్కో ఏదో సైట్ సీయింగ్కో వెళ్తారు తప్ప పరిచర్య కోసం ఆ దేశం లోపలికి వెళ్ళరు. వీళ్ళు వెళ్ళిందే, వీళ్ళ వీసానే ఆ న్యూజిలాండ్లో ఉండే తెలుగు సంఘానికి వాక్యం చెప్పడానికి. అది వాళ్ళ అజెండా. కాబట్టి న్యూజిలాండ్లో ఉండే అనేకులకు చెప్పడానికి వీళ్ళు వెళ్ళడంలా. అందుకే వాళ్ళ ప్రజల మధ్యలో ఏం పరిస్థితో వాళ్ళకి తెలియదు. తెలుగుడు న్యూజిలాండ్లో ఉన్నా ఒకలాగే ఉంటాడు, అమెరికాలో ఉన్నా ఒకలాగే ఉంటాడు. తెలుగు చర్చి కదా, అవును, భావజలం అంతా ఒకలాగే ఉంటుంది, పెద్ద తేడా ఏమో. అందుకే వాళ్ళు ఈ తేడాని గమనించలేకపోతున్నారు. నేను నా వ్యక్తిగత అనుభవం నుంచి నేను చెప్తున్న మాట ఏంటంటే, దక్షిణ భారతదేశ సంఘం అత్యంత బలమైన సంఘం. ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం. నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నా దక్షిణ భారతదేశ సంఘ నాయకత్వం. ఫర్గెట్ అబౌట్ డినామినేషనల్ ఇష్యూ. దేవుణ్ణి ఇక్కడ వాళ్ళు ప్రేమించినంత ప్రేమ ప్రపంచ దేశాల్లో ప్రజల దగ్గర లేదు. ఎస్, ప్రతి దేశంలో కూడా మంచి సంఘాలు ఉన్నాయి, బలమైన సంఘాలు ఉన్నాయి, కానీ మన దగ్గర ఉన్న క్వాంటిటీతో పోల్చుకుంటే ఆ క్వాంటిటీ చాలా తక్కువ. నేనేమన్నాను, ప్రయాస ఉంది, ప్రేమ ఉంది. ఇప్పుడు విజన్ ఒకటి తక్కువ. ఈ విజను నేను సర్వలోకానికి సువార్త చెప్పే ఆధిక్యత దేవుడు నాకు ఇచ్చాడు, ఇది నాకు బాధ్యత అని దక్షిణ భారతదేశ సంఘ నాయకత్వం ఎప్పుడు అనుకుంటుందో, సంఘం ప్రపంచ దేశాలకు కూడా మిషనరీని పంపిస్తుంది. తర్వాత మీరు చేయబోయేవి అంటే పలానా ఇంకా చేయాలనుకుంటున్నాను ప్రభు కోసం అనుకున్నది ఏదైనా ఉందా బ్రదర్ మీకు? అలాగా బ్రదర్ కృష్ణగా వ్యక్తిగతంగా నేను ఎప్పుడు పరిచయం చేస్తూనే ఉంటానండి. నేను ప్రతిరోజు ప్రతి క్షణం ఐ విల్ ట్రై టు ఫైండ్ ఏ మినిస్ట్రీ అండ్ టు డూ ఇట్. కానీ ప్రభు నన్ను ప్రశ్న అడిగారు, నీలాంటి వాడిని, నీ ద్వారా తయారు చేయబడిన వాడిని ఒక్కడిని చూపించున్నాడు. నిన్ను పౌలు లాంటి వాడిని తయారు చేయమని నేను అడగను, కానీ నీలాంటి వాడిని నువ్వు తయారు చేయగలవు కదా, చూపించంటే నేను చూపించలేకపోతే. నేను ఎప్పుడు వ్యక్తిగతంగా చేస్తున్న దాన్ని నేను తృప్తి పడ్డానే కానీ శిష్యులను తయారు చేయాలి అనే దర్శనంలో వెనకబడ్డాను. కాబట్టి అది పడ్డ తర్వాత గత 6-7 సంవత్సరాలుగా నాకంటే గొప్పవారిని తయారు చేయాలనే ప్రయాస నాలో వచ్చింది. కాబట్టి ఈ ప్రయాస ఆగేది కాదు. ఈరోజు నేను బాగా చేసేసి అమ్మయ్య తృప్తిగా పడుకునే పరిస్థితి లేదండి. ఆ లోటు అలా ఉండాల్సిందే. అనేక మందిని శిష్యులను తయారు చేయాల్సిందే. ఆ శిష్యులంటే ఎస్పెషల్లీ ఏ దేశంలో శిష్యుని పాదాలు తగలలేదు, ఏ దేశంలో సంఘమే ఆరంభించబడలేదు, అటువంటి దేశాలకు పంపించాలి అనేది చాలా తీవ్రమైన దర్శనం ఉందండి. కానీ దాన్ని కొనసాగించాలన్నా కూడా నాకు కష్టం అనిపిస్తుంది. ఆ పరిచర్య ఆటంకం. నేను ఎప్పుడూ సంఘానికి వెళ్ళినప్పుడు వాక్యము చాలా బలంగా వెతడానికి కారణం ఏంటంటే, నన్ను ఎవరూ పిలవద్దు నాయన, నన్ను వదిలేయండి, అప్పుడు నేను మిషన్ పరిచర్య చేయగలను. నేను చర్చిల్లో బిజీ అయిపోతే మిషన్ పరిచర్యని పక్కన పెట్టేస్తాను. కాబట్టి నేను ఏ మినిస్ట్రీ కూడా పెట్టకుండా ఒక సార్వత్రిక సంఘంలో ఓపెన్గా పనిచేయడానికి ఇష్టపడడానికి కారణం అదేనండి. అందుకే ఈ రోజు వరకు కూడా నేను ఏ మినిస్ట్రీ పేరు పెట్టలేదండి. ఈ రోజు వరకు కూడా అంటే మీ పరిచర్యకు నేమ్ లేదు, దెర్ ఈజ్ నో మినిస్ట్రీ.
నేను పెట్టదలుచుకోలేదు. ఎప్పుడైతే నా మినిస్ట్రీకి నేను పెడతానో నేను స్వార్థపరుని అయిపోతాను. నా మినిస్ట్రీ గ్రో అవ్వాలి, నా బ్రాండ్ పైకి రావాలి. అప్పుడు నా మనస్తత్వం చిన్నదైపోతుంది. అందరూ మంచిగానే ఆరంభిస్తారని తర్వాత మళ్ళీ చిన్నదైపోతుంది. నేను తప్ప ఇంకెవరు లేరన్న అట్లా. అందుకే ఫోన్ నంబర్లు, అకౌంట్లు, బ్యాంకులు, ట్రస్ట్లు ఏం పెట్టలేదు. అవసరం ఉన్నా, డబ్బు అవసరం ఉన్నా అడగలేదండి. ఎందుకంటే అది కాదు ప్రయారిటీ. మన దర్శనం ఉంటే మనం ప్రపంచాన్ని కూడా ఏలగలమండి. అప్పుడు మనం అడగకుండానే అన్నీ వస్తాయి. అవి వాటి వరకు మనం చూడాల్సి పర్లేదు, దేవుడు ఇస్తాడండి. సో కాబట్టి దక్షిణ భారతదేశ సంఘం ప్రపంచాలకు సువార్తను అందించే దేశంగా ఉండాలి అనేది నా చిరకాల పరిచర్య దర్శనం. మన భారతదేశంలో అయ్యగారు మీకులాగా దర్శనం కలిగిన సేవకులు ఎవరైనా మీకు తారసపడ్డారా? ప్రస్తుతం వాడబడుతున్నటువంటి దైవజనులు, పేరున్నటువంటి దైవజనులలో ఒక రకంగా నిరుత్సాహమేనండి. పెద్దగా చేస్తున్నారు పరిచర్య, అద్భుతమైన పరిచర్య చేస్తున్నట్టు ఉన్నారండి. ఆ గ్లోబల్ విజన్ అనేది ఆ ప్లాంట్ అయ్యేంతగా చేయట్లేదు. నేను పెద్ద వాళ్ళని కూడా అప్పుడప్పుడు కలిసి చెప్తుంటాను. ఏమైందంటే ఇక్కడుండే పేరుండే వాళ్ళు ఆ దేశాల్లో పేరు సంపాదించడానికి మళ్ళీ తెలుగు వాళ్ళ మధ్యలోనే పరిచయం చేస్తారు. అది నాకు బాధ అండి. నిన్ను ఇంటర్నేషనల్ వైడ్కి దేవుడు నడిపిస్తున్నా అంటే ఆ దేశంలో మనం ముద్ర వేయాలి. కానీ మళ్ళీ ఆ దేశంలోనే తెలుగు వాళ్ళని తెచ్చుకొని ఇక్కడుండే చర్చి బోర్డుని ఆ దేశంలో కూడా చర్చి బోర్డు పెట్టుకొని అంత లో లెవెల్గానే చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడున్న దైవజనులు అందరూ కూడా బిజీగా ఉన్నారు. అల్లుపెరగని ప్రయాణాలు ఉన్నాయి వాళ్ళు. ఉదయం మధ్య ఈరోజు రాత్రి ఎవరో మెసేజ్ పెట్టినారు, ఈరోజు 6 వాక్యం చెప్పినాడు, 6 సంఘాల్లో చెప్పినాడు. ఇప్పుడు ఉదయం నుంచి 6 సంఘాల వాక్యం చెప్తే పడుకునేటప్పటికి నువ్వు డ్రైన్ అయి పడుకుంటావు. అప్పుడు వేరే దేశాలకు మిషనరీని పంపించాలనే దర్శనం నీకు ఎట్టొస్తుంది? సో కాబట్టి ఇక్కడ బిజీ అయిపోతున్న వాళ్ళు దాన్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి నాలా దేవుడు సిద్ధపరుచుకున్నాడు. కాబట్టి నేను ఆ పరిచర్య కొరకు తీవ్రంగా ట్రై చేయాలనేది ఎప్పుడు ఆలోచిస్తుంటానండి. ఆ విషయంలో నేను కూడా చాలా ఫెయిల్ అవుతూ ఉన్నాను. ఎంత సక్సెస్ అయినా అది సరిపోదనేది నా అభిప్రాయం. సర్వలోకములో ప్రతి దేశంలో సంఘం ఉండాలనేది దేవుడి అభిష్టం. ఈ ప్రపంచమంతా ఈ 2000 సంవత్సరాలుగా కూడా ఈ సంఘానికి ఎందుకు సమయం ఇచ్చాడంటే దాని కొరకేనండి. ఇదిగో త్వరగా వస్తున్నానన్న ప్రభువు ఇంకా రాకపోవడానికి కారణం ఏంటంటే సంఘం యొక్క కాంపోజిషన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అదే మీకు బాగా అర్థం అవ్వాలంటే ప్రేక్షకుల కోసం, ఎప్పుడైతే వాస్కోడి గామా గారు సముద్ర మార్గాల్ని కనుక్కున్నారో అప్పుడు వచ్చినంత మంది మిషనరీలు అంతకుముందు ఎందుకు రాలేదు? ప్రభు త్వరగా వస్తున్నానన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి అన్నాడు. మీరు వెళితే ఆయన వస్తాడు. నువ్వు సర్వలోకానికి వెళ్ళి సంఘం కట్టు, అది పూర్తవగానే నేను వస్తాను. 15వ శతాబ్దం దాకా భారతదేశానికి మిషనరీలు రాలేదు. ఎందుకని మరి? ఒక్కటి రోజు 1500 సంవత్సరం సముద్ర మార్గం కనుక్కునేదాకా భారతదేశానికి మిషనరీలు రాలేదు. 17వ శతాబ్దంలో విలియం కేరీ గారు వచ్చి ఒక ప్రచండమైన మినిస్ట్రీ స్టార్ట్ చేసేదాకా 1700 సంవత్సరాలు మినిస్ట్రీ లేకుండా ఎందుకుంది? ప్రభు 1700 సంవత్సరాలు ఎందుకు రాలేదంటే భారతదేశంలో సంఘం ఏర్పడలేదు కాబట్టి. ఈరోజు కూడా ప్రభువు రాకపోవడానికి కారణం ఏంటంటే ప్రపంచంలో 50 దేశాల్లో సంఘం లేదు కాబట్టి. లింక్ ఉంది. అందుకే ఈ పరిచర్య ఎందుకు ఇంత ప్రాముఖ్యం అంటే సాతాను కూడా ఈ పరిచర్య జరగనివ్వకుండా మనల్ని బిజీ చేస్తాడు. నువ్వు బాగున్నావు కదా, పరిచర్య బాగా చేస్తున్నావు కదా, సంఘం బాగుంది కదా, బాప్తిజాలు జరుగుతున్నాయి కదా, విశ్వాసాలు జరుగుతున్నాయి కదా, బైబిల్ స్టడీస్ జరుగుతున్నాయి కదా, కూడికలు జరుగుతున్నాయి కదా, సువార్త కూడికలు జరుగుతున్నాయి కదా, డబ్బులు ఖర్చు పెడుతున్నావు కదా, నువ్వేం దాచుకోవట్లేదు కదా, ఖర్చు పెడుతున్నావు కదా, నిస్వార్థంగా ఉన్నావు, ఇంకేంది? ఒక పరిచర్య మిగిలింది ప్రపంచంలో అనేది సాతానుడు ఆ విషయంలో దర్శనము కనబడనీయకుండా ఆపుతున్నాడు. సో కాబట్టి ఆ దర్శనం అనేది ప్రభువు రావాలంటే సజీవమైన రాళ్ళు ప్రతి జాతి నుంచి ఆ గోడల కన్నాలు ఉన్నాయన్నమాట, ఆ కన్నాల్లో అది రావాలండి. సో కాబట్టి దాన్ని మనం కాదనలేము. ఈ దర్శనం కలిగిన దైవజనులు తెలుగు రాష్ట్రాల్లో లేరని చెప్పాలి. వేరే దేశాలకు వెళ్ళి వాక్యం చెప్పాలనే దర్శనం ఉంది. ఏ దేశంలో సంఘమే లేదో ఆ దేశంలో వెళ్ళి నా మినిస్ట్రీ ద్వారా పరిచర్య చేయాలి అనే దర్శనం ఉన్నోళ్ళు లేరండి. మీ సంఘం బోర్డు ఆఫ్ఘనిస్తాన్లో పెట్టండి, నేను సహాయం చేస్తాను. మీ సంఘం బోర్డు ఈజిప్ట్లో పెట్టండి, మీ సంఘం బోర్డు ఇరాన్లో పెట్టండి, మీ సంఘం బోర్డు టర్కీలో పెట్టండి. మళ్ళీ మీ సంఘంలో బోర్డు దుబాయ్లో ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? ఎందుకంటే దుబాయ్లో తెలుగు సంఘం ఉంది కాబట్టి. నా వాదన, నా వేదన అదేనండి. నీకు బోర్డు పెట్టగలిగే సామర్థ్యం ఉంది, బోర్డు పెట్టడానికి ఖర్చు పెట్టే సామర్థ్యం ఉంది, నీకు సహాయం చేయడానికి లక్షలాది మంది విశ్వాసులు కూడా ఉన్నారు. ఈ ఎఫర్ట్ అంతా సువార్థీకరణ పూర్తవడానికి ఎందుకు పెట్టరు అనేది నా బాధ అండి. వాళ్ళ వాదన ఏంటంటే మేము ఖాళీగా ఉన్నామా, మేము సుఖపడుతున్నామా, మేము కష్టపడట్లేదా, మేము సేవ చేయట్లేదా అనేది వాళ్ళ వాదన, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అది కరెక్ట్. కానీ దేవుని దర్శన విషయంలో కరెక్ట్గా గో అండ్ ఫిల్ ద నేషన్స్ అన్నాడు. నన్ను అడుగుము, భూ దిగంతల వరకు నీకు సొత్తులు ఇస్తాను. అవును. సో ఇప్పుడు దీనికి టైం బీయింగ్ లేదనమాట. ప్రభువు నువ్వు ప్రేమించాలంటే ప్రభువు రావడానికి నువ్వు మార్గం సిద్ధపరచాలి. మనమే నేర్పిస్తున్నావు అంటే ప్రభు వస్తున్నాడు, నువ్వు సిద్ధపడి అంటున్నావు.
ప్రభువు రావాలంటే మార్గం సిద్ధపరచాలనేది అర్థం కావడం. యోహాను గారు అరణ్యంలో ప్రభువు త్రోవ సరళం చేయండి అని ఎలా అన్నాడో, ప్రభువు రావడానికి అడ్డుగా ఉండే సువార్త లేని దేశాలు ఇవి అడ్డుగా ఉన్నాయి. వీటిని సువార్తతో నింపితే ప్రభువు మార్గం సరళమవుతుంది. ప్రభు నడుస్తూ వస్తున్నాడు, చీకటి కనపడుతుంది, ఆగిపోయాడు. ప్రభు వెలుగు భూమంతా ప్రసరింపజేస్తే ఆయన రాబోతున్నాడనే సందేశం. ఆయన మొదటిసారి వచ్చి మరణించాడు, తిరిగి లేచి తండ్రి కుడిపాశలో ఉన్నాడు, మరలా రాబోతున్నాడనే సందేశం ప్రతి జాతికి చేరాలి. దాని కొరకే నేను బ్రతుకుతున్నానని అనిపిస్తుంది. అంటే గ్లోబల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకేం తక్కువ, నేను తెలుగుని అమెరికా వాడికి కూడా బోధించగలను, ప్రతి జాతి కూడా నా సంఘానికి రావాలనేది ఆ లక్ష్యం తక్కువగా ఉంది. కాబట్టి ఆ విషయంలో మరి దేవుడు ఈ అంత్య దినాల్లో వారికి కూడా ఆ వైపున డైరెక్షన్ ఇస్తారని హోప్తో ఉన్నానండి. ఇది విమర్శ ద్వారా జరిగేది కాదు. అవును, దేవుడు ఒప్పిస్తారు. అవును బ్రదర్. చివరిగా ఇప్పుడు మీ సాక్ష్యం చూసిన తర్వాత చాలామంది అంటే క్రీస్తు ప్రేమ ఎరిగిన వారు అంతే అనాలండి, వారిని మనం ఏం అనకూడదు. వారికి అంటే మీరు ఒక అన్య కుటుంబం నుండే వచ్చారు, క్రైస్తవులుగా మారారు. దీన్ని ఏమంటారంటే ఏదో ప్రలోభ పెట్టి క్రైస్తవంలోకి వచ్చారని చాలా సందర్భాల్లో నాకు ఫోన్ కాల్స్ వచ్చాయి, అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. వారికి మీ అనుభవంలోంచి కొన్ని మాటలు చెప్పండి బ్రదర్. మనిషి ఎప్పుడు కూడా ఏదో ఒక అభద్రతాభావంలో మనిషి జీవిస్తుంటాడు, ఏదో ఒక అభద్రతాభావంలో జీవిస్తుంటాడు. క్రైస్తవ్యంలో ఆ అభద్రతాభావాన్ని తీసేసి ఒక హోప్ ఇచ్చే పరిచర్య ఉంది. ఎందుకంటే యేసు ప్రభు వారు దేవుని కుమారుడై ఉండి అన్నీ తెలిసిన వాడై ఉండి కుష్ఠరోగులు పిలిస్తే పలికి వాళ్ళ సమస్యను తీర్చాడు. ఆ కుష్ఠరోగాన్ని అలాగే ఉంచి పెద్ద ప్రసంగం చేయలేదు ఆయన. గుడ్డోడు దావీదు కుమారుడు అని పిలిస్తే తన కన్నులు ముట్టి కన్నులిచ్చి ప్రసంగం చేశాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య క్రమంలోనే ఎదుటి వ్యక్తి బాధను తీర్చి పరలోక సంగతులు చెప్పిన విషయం ఉంది. నా వ్యక్తి జీవితంలో కూడా నేను కూడా లోక సంబంధమైన ఆ వ్యవహారంలో నుంచి వచ్చి ప్రభు యొక్క బోధన పొందుకున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ప్రభు ఏదో ఒకటి చేస్తారు అని వచ్చిన వాళ్ళే 99% మంది ఉంటారు. ఎక్కడో అరాకొర ఈ బైబిల్ని తప్పు అని ప్రూవ్ చేయబోయి ప్రభు నమ్మిన వాళ్ళు అంటే స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వెతికిన వాళ్ళు తక్కువ ఉంటారు. కానీ 99% వాళ్ళ అవసరాలను బట్టే ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నిజమైన వాక్యం తెలిసి ఉంటారు. సో కాబట్టి నేను ఏం నమ్ముతానంటే, నేను కరుడుగట్టిన హైందవ భావజాలాన్ని కలిగి 31 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాను. అందుకే ఎవరు నన్ను హింసించినా కూడా వారి మీద నాకు కోపం రాదు. అంటే మెచ్యూరిటీ అండి. యేసు ప్రభు వారిని గాండ్రించి ఉమ్మేసినా కూడా క్షమించమని అడిగాడంటే దాని అర్థం ఏంటి? ద స్పిరిచువల్ మెచ్యూరిటీ. ఎదుటి వ్యక్తి అర్థం చేసుకునే ఆ మెచ్యూరిటీ ఉంది కాబట్టి తను స్టేబుల్గా ఉంటాడు. ఇప్పుడు హిందువులు నన్ను హింసించినా కూడా వారి విషయంలో వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారని అనిపించదు నాకు. వాళ్ళు న్యాచురల్గానే ఉన్నారు. దే ఆర్ ఇన్ ద న్యాచురల్. ఎందుకంటే ఇది భారతదేశం, హైందవ దేశం అంటున్నారు. వాళ్ళ సంస్కృతి వాళ్ళకి పెద్దలు నేర్పారు, దాన్ని మనం కాదంటున్నాం. కాబట్టి వాళ్ళు చేస్తుంది కరెక్టా తప్ప అంటే వాళ్ళు చేయాల్సింది చేస్తున్నారు. నేను చేయాల్సింది ఏంటంటే నేను మాదిరిగా బ్రతకడం, వారి కొరకు వారిని రక్షించడం కొరకు నా ప్రాణాలు కూడా ఇవ్వడానికి నేను సిద్ధపడ్డమే కానీ వారిని ద్వేషించాల్సిన పని లేదని నాకు అభిప్రాయం. వాళ్ళని విభేదించాల్సిన పని లేదు. వాళ్ళు యేసు ప్రభువుని చెడుగా అంటే యేసు ప్రభు మొహం మీదే అన్నోళ్ళు ఉన్నారు. నా ప్రభువు వాటినన్నింటినీ సహించి నిన్ను క్షమించానన్నాడు. వాళ్ళు ఏదన్నా కూడా ఈ క్రిస్టియానిటీలో ఉండే ఆ ప్రేమ తత్వాన్ని వారు ఈరోజు కాకపోయినా ఒకరోజు తెలుసుకుంటారనేది, వారికి చివరి దాకా అవకాశం ఉందనేది నాకు అభిప్రాయం అండి. యూదుల పాయింట్ ఆఫ్ వ్యూలో యేసు ప్రభువు కాదు, దయ్యం పట్టినవాడు, దేవుని మహిమను దొంగిలించే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. అందుకే సిలువ వేయండి అన్న. వాళ్ళ లెక్కల్లో ఈయన సెట్ అవ్వలే, కానీ యేసు ప్రభు లెక్కల్లో వాళ్ళు సెట్ అయ్యారు. సో కాబట్టి హిందువుల లెక్కలకి నేను సెట్ కాను. అందుకే నాలో ఏ పొరపాటు ఉందని మా స్నేహితులు నాతో మాట్లాడడానికి ఇష్టపడరు. నేను బీర్లు తాగుతున్నానా, పబ్బులకు వెళ్తున్నానా, డాన్సులు వేస్తున్నానా, వాళ్ళ లెక్కలకి నేను సెట్ అవ్వాలి. వాళ్ళు నాకు సెట్ అయ్యారు. ఏదో వాళ్ళ ముందు నేను సాక్షిగా ఉండాలి. అలానే కొన్నిసార్లు సత్యం చెప్పినప్పుడు వాళ్ళకి నొచ్చుకుంటుంది డెఫినెట్గా. వాళ్ళని ప్రేమించాలనే ఉద్దేశంలో సత్యం చెప్పకుండా ఎలా ఉంటాం? దీన్ని బ్యాలెన్స్ చేయడం అనేది అంత ఈజీ కాదు. నేను పశ్చాత్తాపడతానండి ప్రతిరోజు కూడా. ఇప్పుడు మీరు చేసిన సాక్ష్యాలు చూసి సిగ్గుపడిన సందర్భాలు ఉన్నాయండి. వారికి ఉన్నంత తెగువ నాకు లేదేంటి, ఇంకా నాలో లోటు కనపడుతుందండి. నేను ప్రపంచంలో వ్యాప్తంగా గొప్ప పరిచర్య చేసే అవకాశం ఉన్నప్పటికీ దేవుడు నాలో లోట్లు కూడా చూపిస్తాడండి. నేను ఒప్పుకుంటాను. అది నాకు రావడానికి టైం పట్టిందండి. మొదటి 6-7 సంవత్సరాలు కొంచెం ప్రౌడిష్గానే ఉండేవాడిని. వెళుతున్న కొద్దీ, ప్రపంచాలను చూస్తున్న కొద్దీ, మానవ జాతిని చూస్తున్న కొద్దీ దేవుడు నాలో కూడా చాలా హంబుల్నెస్ని దేవుడు ఇస్తూ వచ్చారండి. నిజంగా చాలా అద్భుతమైన, అంటే అలవాటు కాదు బ్రదర్, అది అలవాటు చేసుకుంటే వచ్చేది కాదు. అంటే ప్రతి ఒక్కరి జీవితం నుండి సరి చేసుకోవాలి అనే మనసు ఉంటుంది చూసారా? అది అందరికి ఉండదు బ్రదర్. అవునండి.
ఆ స్పృహ ఉండదు మొట్టమొదట. అంటే వారిలో ఉన్నది నాలో లేదనే స్పృహ మొట్టమొదట ఉండదు. అవునండి. అది మీకు ప్రతిరోజు ఉంటుంది. అంటే దేవుడు మిమ్మల్ని ఇంకా తన మీ స్థానాన్ని ఇంకా హెచ్చిస్తా రిఫైన్ చేస్తున్నారు. చాలా అద్భుతమైన విషయం. అంటే మనస్సాక్షి మీకు మొద్దుబారి ఎక్కడా లేదు. అనుదినం నూతన పరుస్తూ ఉన్నారు దేవుడు మిమ్మల్ని. అంటే ఈ విషయం మీరు చెప్తున్నా, అంటే నేను తీసే చిన్న చిన్న సాక్ష్యాలు చూసి కూడా, వాళ్ళు చెప్పే చిన్న చిన్న అనుభవాల్లో కూడా మీరు చూసి నేర్చుకుంటున్నాను అంటున్నారంటే చాలా అద్భుతమైన విషయం బ్రదర్. అన్నిటికంటే మించి నాకు నా కుటుంబమే బలం అండి. భార్య, నా బిడ్డలు నాకు ప్రభు తర్వాత కొండంత బలం అండి. వారు గనక నా పరుగుకి ఎక్కడైనా అడ్డు పెడితే నేను ఇంత వెళ్ళేవాడిని కాదు. నాతో పాటు నా భార్య, నా పిల్లలు కూడా మిషనరీ ట్రిప్లకి వెళ్ళినప్పుడు 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు నడిచేవారు. సువార్త ప్రకటించేదాకా భోజనం కూడా చేయనని తీర్మానాలు తీసుకొని అనేకమైన భీకర కార్యాలు వారి ద్వారా కూడా ప్రభు జరిగించి, వారు కూడా నాతో పాటు నా ప్రతి పనిలో వాళ్ళకు కూడా 100% సహకారం అనేది చాలా గొప్ప. ఒక రకంగా వాళ్ళకే నేను ఎక్కువ ఇస్తానండి. నేను ఇంత పరిచయం చేస్తున్నా అంటే నాకు 10 మార్కులు వేసుకుని వాళ్ళకి 90 వేస్తానండి. ఎందుకంటే వాళ్ళ త్యాగాన్ని బట్టే నాకు ఈ ఫెసిలిటీ వచ్చిందండి. చాలా సంతోషం బ్రదర్. మీరు అనుకున్న దర్శనం దేవుని చిత్తానుసారమైంది కాబట్టి ఆ దేవుడే ముందుకు నడిపిస్తారు. ఎస్ అండి. మీ జీవితంలో ఇంకా అద్భుతమైనటువంటి ఈ ఆత్మీయపరమైన విజయాలు మీరు చూడాలని నేను ఆశపడుతున్నాను. ఎస్ అండి. మీ సాక్ష్యం అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశపడుతున్నాను. క్రీస్తు అనేది మార్గం అని, కేవలము ప్రేమ మార్గం అని తెలుసుకుంటారని మీ సాక్ష్యం ద్వారా నేను ఆశపడుతున్నాను. ఇది చూస్తున్న మన భారత క్రైస్తవ సంఘాలు ఏదైతే ఉందో, మరి మన ఆలోచన విధానం కూడా మార్పు రావాలి. మనం అక్కడక్కడే సువార్త చేయటం కాకుండా మిషనరీస్గా ఎక్కడైతే సువార్త అందని ప్రదేశాలు ఉన్నాయో వారి కొరకు మనం ప్రయాసపడాలని, ప్రార్థించాలని, మరి బ్రదర్ చెప్పిన విధంగా దాని కొరకు ఆలోచించాలని నేను ఈ వీడియో ముఖంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, విన్నవిస్తూ ఉన్నాను. బ్రదర్, మీ విలువైన సమయాన్ని, థ్యాంక్ యూ అండి, అద్భుతమైన సాక్ష్యాన్ని, అలాగే అంటే మీరు చెప్పిన విజన్ ఏదైతే ఉందో ఆ దర్శనం చాలా అద్భుతంగా ఉంది. అది అందరికి అర్థం కావాలని మీరు మాతో ఉన్నందుకు, మీ సాక్ష్యాన్ని పంచుకున్నందుకు మీకు వందనాలు. ఎస్.